కాలంలో పెళ్ళంటే 10 మంది మేము బలవుతున్నాం, బకరాలు అవుతున్నాం అని కామెడీగా సెటైర్లు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ పెళ్ళంటే ఒక బాధ్యత అని నమ్మే నేను మాత్రం నిజంగా బలయ్యా, పెద్ద బకరానయ్యా. ఎస్, మీరు విన్నది నిజమే, నాకు పెళ్ళయింది. కానీ మా వాడు సిగరెట్లు వెలిగించేటోడు, ఇవాళ శోభనంలో క్యాండిల్ వెలిగించా. హే ఆంటీ, హౌస్ ఇట్? ఎవరికిరా శోభనం? మీ వాడికే. నీ ఆనందం ఏంట్రా? ఊరుకోండి, పెళ్లి పనులు చేసినప్పుడు బాగా వాడుకున్నారు, ఇలాంటి క్వశ్చన్లు అడగలేదు. శోభనం గది దగ్గరకు వచ్చేసరికి నీకు ఆనందం ఏంటి అంటున్నారు. అడిగినప్పుడు చేస్తే హెల్ప్ అంటారు, అడగకుండా చేస్తే దూల పనులు అంటారు. నీతో ఇక్కడ పనేం లేదు గాని వెళ్ళి వాణ్ణి రెడీ చేయిపో. రెడీ చెయ్యాలా? రెడీ అవ్వలేడా? రెడీ చేయటం అంటే బట్టలేసి మేకప్ చేయటం కాదు. వెళ్ళి వాడికి 4 మంచి మాటలు చెప్పుపో. మంచి చెడులు చెప్పాలా? మీ కంటికి నేనేమైనా వయసు అయిపోయిన కనిపిస్తానా అంటే? వాడికి అట్లీస్ట్ పెళ్ళి అయింది, నాకు పెళ్ళి అయితే అవ్వలేదు. ఐఎమ్ స్టిల్ బ్యాచ్లో. పెళ్లి కాలేదు కాబట్టే పెళ్లి విలువ ఏంటి అనేది వాడికి తెలిసేలా చెప్పు. అసలే హడావిడిగా పెళ్లి చేసేసాను, వాడి మనసులో ఎన్ని బాధలున్నాయో ఏంటో. అబ్బా భయాలా? వాడేమైనా పాలు తాగే పిల్లాడు అనుకుంటున్నారా ఆంటీ? మీరు లేట్ చేశారు కాబట్టే, లేదంటే ఈ పాటికి చేతిలో మనవడనో మనవరాలను పెట్టేటోడు. ఏడ్సావులే గాని వెళ్ళు. ఆ పూలెక్కడికి రా, బయటికెళ్ళి అమ్ముకుంటావా? ఇటిచ్చిపో. ఛీ, ఇంట్లో నాకు రెస్పెక్టే లేదు. ఏడ్సావులే కదవా. I am not the body, I am not even the mind. I am not the body, I am not even the mind. I am not the body, I am not even the mind. I am not the body. కమాన్ మామా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిన్ను చూస్తుంటే నాకు ఎక్సైట్మెంట్ వస్తుందిరా. రేయ్, నా శోభనం అయితే నీ ఎక్సైట్మెంట్ ఏంట్రా? అయినా లోపలికి వచ్చి ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? అంతేలేరా, పెళ్ళవంగానే ఫ్రెండ్స్ మధ్య ఫార్మాలిటీస్ వస్తున్నాయి. రేయ్, ప్యాంట్ ఏదిరా? ఓ, ప్యాంట్ తీసే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనా? చీ, బాగోదురా. పోనీ ఆ రూమ్లో వెళ్ళేదాకా వేసుకో. రేయ్, సారీరా, ఎందుకలా అన్నావు? లైఫ్లో ఫస్ట్ టైం కదరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ ఎక్స్ అనితో ఏం అవ్వలేదరా? రేయ్, అది లవ్రా. నేను అనిత పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నాకు కేవలం 5 నిమిషాలు పరిచయమేరా. ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ పెళ్ళైపోయింది. నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదురా. అర్థమైంది. పిచ్చి భయాలేం పెట్టుకోకుండా ముందు మనసిప్పు, తర్వాత బట్టలిప్పు. నీ అబ్బా రేయ్, మోటివేషన్ ఇవ్వు చాలు, సలహాలొద్దు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఏడ్జావులే, అన్నీ తెలుసు అంట. ముహూర్తం టైం అవుతుంది, త్వరగా ప్యాంట్ వేసుకో. మావా మర్చిపోయాను, ఇందా. రేయ్, ఏంట్రా ఇది? అదేంటో తెలీదా? ఇదేంటో తెలుసు, ఇప్పుడెందుకని? ఏరా వద్దా? పిల్లలకని మీ అమ్మ చేతిలో పెట్టాలని అంత ఉపలాటంగా ఉందేంట్రా? రేయ్, అయినా ఏంట్రా నీతో నాకు ఇది? ఏ నచ్చలేదా? మీ అమ్మే పంపిందిరా నన్ను 4 మంచి మాటలు చెప్పమని. నువ్వు రాకముందే బాగున్నానురా, పోరా. లే, జల్దిరా, మీ అమ్మ ఏడుస్తుంది. ఏదేమైనా ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి మాత్రం మాట్లాడకూడదు, పక్కా దొరికేస్తా. పోనీ మెడ చూసి మాట్లాడితే? బాగోదేమో. ఎందుకింత ఆలోచిస్తున్నాను? నేనే ఇలా ఆలోచిస్తున్నానంటే తను ఇంకెంత టెన్షన్ పడుతుందో.
పిచ్చా నీకు? మేకప్ మొత్తం పోతుంది. ఎంత కష్టపడి రెడీ చేశాను. ఆకాష్ని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఉందే. వాడు ఇంకొక అమ్మాయిని చూసుకుని మూవ్ ఆన్ అవుతుంటే వాడి కోసమా నువ్వు ఏడ్చేది? సిగ్గుందా నీకు అసలు? లేదే, వాడికి బ్రేకప్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అలా చేస్తున్నాడేమో. నాకు తెలుసు వాడు ఇంకా మర్చిపోలేదు నన్ను. ఇది వీటి గురించి ఆలోచించే టైం కాదు సరు. నీకు పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన టైం. ఆకాష్ని మర్చిపో. హీస్ యువర్ పాస్ట్. మర్చిపోవడం అంత ఈజీ అపద్దు. కాదు కానీ తప్పదు. అక్కడ ఒక అబ్బాయినితో లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చాలా మంచోడే. ఈ ఆకాష్ గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయకు. హే గైస్, దిస్ ఇస్ మై వర్క్. మా వాడు శోభనానికి ఇలా రెడీ చేశానంటే నా శోభనానికి పిచ్చెక్కిస్తానేమో. గ్రేట్ జాబ్ పురుష్. మీకెవరికైనా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ మీ. పురుషుగా ఆంటీ వచ్చింది గైస్, ఏసి తీస్తుంది. మళ్ళీ మాట్లాడదాం. నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంట్రా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. మీ వాడికి అన్నీ తెలుసంట. ముందు మనసంట, తర్వాత అన్నీ అంట. వాడు ఫుల్ క్లారిటీగానే ఉన్నాడు. మీరే మా వాడు భయపడుతున్నాడు అన్నారు. రేయ్, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఇంటికెళ్ళవా? ఈ రాత్రికి ఎక్కడెక్కడ పడుకుని వెళ్తలేరా పొద్దున. ఏంటమ్మా వీడు? ఇది నీకు కాదు, పెళ్ళైన దంపతులకి. రేయ్, మీ అమ్మకి నేను గిట్టనేంట్రా? అమ్మా, తీసుకున్న ఒక అట్టిపండే కదా, ఇచ్చే ఆడికి. బయట బిర్యానీ ఉంది, తినిపో. మొక్కలుంచారా డబ్బాలో దాచారా? 4 legs నీకోసం వెయిటింగ్. అమ్మ గోల్డ్రా. ఆంటీ, మీ కొడుకేంటో మీ ఒక్క పోలికి కూడా రాలేదు. రే పక్కపో. మీకు టీ అంటే ఇష్టం అంట కదా, తీసుకొచ్చాను. థ్యాంక్స్. మరి మీకు? నేను టీ తాగను. ఓ, ఏమైంది? ఏం లేదు. లేదు, ఎక్స్ప్రెషన్ మారింది. ఎప్పటి నుంచో ఒక్కనే తాగడం అలవాటు. పెళ్ళైతే వైఫ్తో తాగొచ్చని ఒక ఫ్యాంటసీ ఉండేది, అంతే. అయ్యో. హే, కూర్చోండి. అవును, మీరు టీ అంటే ఇష్టం లేదన్నారు కదా, మరి ఏమంటే ఇష్టం? నాకు కాఫీ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు మానేశాను. ఓ, ఎందుకండి? ఇప్పుడు అవన్నీ వద్దు, వదిలేయండి. పర్లేదు, చెప్పండి. ప్లీజ్ టెన్షన్ పెట్టుకుని చెప్పవా? నా ఫస్ట్ కాఫీ ఆకాష్తో తాగాను. తనే నాకు అలవాటు చేశాడు. ఇప్పుడు కాఫీ చూస్తుంటే ఆకాశే గుర్తుకొస్తున్నాడు. కాఫీ మానేసి ఎన్నాళ్ళయింది? 1 month అవుతుంది. ఆహా. నీ కాఫీ ఎన్నాళ్ళుగా అలవాటు?
ఒక 3 years అవుతుంది. సడన్గా కాఫీ మానేయడానికి రీజన్ ఏంటో? పర్సనల్. పర్సనల్? ఎవరినో ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? వి పార్టెడ్ వేస్. మా పేరెంట్స్ మీ ప్రొఫైల్ చూపించి అబ్బాయి మంచోడు, గుణవంతుడు, ధనవంతుడు అని నన్ను కన్విన్స్ చేశారు. నెక్స్ట్ కూడా ధనవంతుడే, కానీ మీరు గుణవంతులను చేసుకున్నాను. నా జీవితం అంతా ఇంతేనా? స్ట్రైట్గా ఒకటి అడుగుతా, చెప్తావా? నన్ను ఇష్టపడే చేసుకున్నావా, లేకపోతే నీ ఎక్స్ మీద కోపంతో పెళ్లి చేసుకున్నావా? వాట్ యు మీన్? ప్లీజ్, నాకు క్లారిటీ కావాలంతే. రేపు నీ ఎక్స్ వచ్చి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నువ్వు నాతో వచ్చాయంటే ఏం చేస్తావు? ఇదేంటి ఆలోచిస్తుంది? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? సి, ఆకాష్ నా పాస్ట్, మీరు నా ప్రెజెంట్. ఈ విషయం నాకు పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా. ఏ, పెళ్ళికి ముందు చెప్పుంటే చేసుకునేవారు కాదా? అంటే అవును. కాదు 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 ఏమో నాకు తెలీదు. ఇవన్నీ కాదు, అసలు ఈ విషయం నాకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? చెప్పే సిచ్యువేషన్ రాలేదు. సాకులు చెప్పకే. నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే ఎలాగైనా చెప్పేదానివి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. నేను ఒకరిని ప్రేమిస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. బట్ ఆకాష్ నా గతం. ఐ మూవింగ్ ఆన్. ఐ నీడ్ యూ హెల్ప్ టు మూవ్ ఆన్. సరే, మీరేం బాధపడకండి, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ. ఎందుకు? ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకున్నందుకు. నాకు వేరే ఆప్షన్ ఏమైనా ఇచ్చారా మీరు? అవును, మీకేమైనా స్టోరీస్ ఉన్నాయా? ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడినట్టే ఉండేది. కానీ ఫ్రెండ్షిప్ అనేది బాగా కన్ఫ్యూజ్ చేసింది. ఆ తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి 2 years పట్టింది. ఆ తర్వాత నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు, నాకే ధైర్యం సరిపోలేదు. అందుకే ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటే బెటర్ అని ఇదిగో ఇలా ఉన్నా. సో స్వీట్. ఆ? ఏమైతుంది అక్కడ? అది ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టారు కదా, అది గుర్తు చేస్తుంది మా అమ్మ సింబాలిక్గా. సీరియస్లీ? అదే, మన ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏదో అంటారు కదా, అవేం పట్టించుకోవద్దు. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. I think I have to admit something. I think my parents did a better job than me. OMG, are you blushing? హే చిచి, నాకు సిగ్గులేదండి. ఐ మీన్, నాకు సిగ్గు ఉంది, ఇప్పుడైతే సిగ్గుపడట్లేదు. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. Oh my god, you're such a sweet guy.
కాంట్ బిలీవ్ ఐ గాట్ యూ. ఏం పర్లేదు, మీరు కూడా ఇక్కడే పడుకోండి. వీఆర్ ఫ్రెండ్స్ నా. ఓకే. జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తానా, జాగ్రత్త. చూసుకుని చాలు, స్టేషన్ టైం అవుతుంది. సరే వెళ్ళొస్తారా. సరేనన్నా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. చూడమ్మా, ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకోండి, మంచిగా మసలుకోండి, సరేనా? ఏంట్రా, పద. వాడికి ఇప్పుడే నా అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకేం అర్థం అవుతుంది, మీరు వెళ్ళండి. నీ అవసరము వాడికి కాదు, మాకుంది. స్టేషన్లో ఎవరు దింపుతారు? నడు. చా బ్లడీ ఆంటీస్. పదండి. సరే బాబు, ఉంటాను. ఉంటాం బాబు. జాగ్రత్త. సరే అమ్మా. బాయ్ రా. సరేరా, వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. అరే వెళ్ళరా, అరే పోరా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తా, టీ తాగి వెళ్దామని ఆలోచిస్తున్నా. టీ కావాలా? ఏ నీకొచ్చా టీ పెట్టావు? ఏ రాత్రి తాగలేదా? వాట్, అది నువ్వు పెట్టావా? బాలేదా? ఇన్నాళ్ళు నా లైఫ్లో అల్లం టీయే అనుకున్నా, ఇలాచీ టీలో నువ్వు వచ్చావా? సో నీకు వంటలు వచ్చు? వచ్చు. ఏ అంటే నువ్వు జెన్జీ కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. జెన్జీయా? మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా? టీచర్ లేరిపోతుంది, ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ కలుస్తా. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చెప్పు. చెప్తా గానీ నాదో కండిషన్. ఏంటి? I wanna have a date with you tonight in this house. ఎలా ఉన్నావు బేబీ? వావ్, రెడ్ శారీ, బ్యూటిఫుల్. ఏంటి డిన్నర్ ప్లానింగా? డేటా?
వావ్ డెలిషియస్. ఆకాష్ ప్లీజ్ లీవ్. వాట్? ఐ సెడ్ లీవ్. అటేటో చూసి చెప్తావంటే? వాట్ డిడ్ యు సే? ఆకాష్ ఇట్స్ హర్టింగ్. లీవ్. ఇట్స్ హర్టింగ్. అడుక్కునే వాళ్ళు ఇంటి బయట నుంచి అడుక్కోవాలి, ఇలా లోపల అడుక్కోకూడదు. యు స్టే అవుట్ ఆఫ్ ఇట్. ఆకాష్ ప్లీజ్ లీవ్ యు అసోల్. చేతిరా, చేతిరా, జుట్టు పట్టుకుంటూ వింటారు. ఇంటికొచ్చేస్తారు. చందు 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 వదిలే. చందు ఈరోజు నా చేతిలో అయిపోయాడు. చందు వదిలే. చందు చందు వదిలే. చందు చందు ప్లీజ్. చందు వదిలే. చందు చందు ప్లీజ్.